బాబాయ్ ఈ ఊరేనా మీది? ఒక్క నిమిషం బాబు, ఇక్కడ నిన్న గొడవ జరిగింది, మీకు ఏమన్నా తెలుసా? నాకు తెలియదమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్, మనం అడిగాము, బాబాయ్ అయితే చూడలేదు అంటున్నారు. ఇంక ఏమన్నా జరిగిందా బాబాయ్? అంటే ఏమి లేదు, ఇద్దరు కొట్టుకున్నారు, ఒక ఆయనకి తల పగిలింది. అది మీకు ఏమన్నా తెలుసా అని. చూసారు కదా, బాబాయ్ అయితే తెలుసు అంటున్నాడు. ఇంకేం జరిగింది బాబాయ్? అసలు తెలీదు. తెలీదా? తెలీదని నేను చెప్పేది. తెలీదా? తెలీదని నేను చెప్పేది. తెలుసు, కానీ నేనే ఇద్దరు పెట్టి కొట్టించాను. అయితే ఏం చేసుకుంటారు అంటున్నారు. ఇంకా నేను బలేవాడే, నాకు తెలీదు, నాకు తెలీదు అంటున్నా. చూసారు, ఎక్కడ నాకు తెలీదు. కొట్టించింది నేనే. మీరు ఏం చేసుకుంటారు? కావాలంటే పిఎస్ లో పోలీస్ స్టేషన్ తీసుకున్నాను. ఇంకా బాబాయ్ నేను యూట్యూబ్ ఛానల్ చూస్తాను, కానీ ఇక్కడ నిన్న ఇద్దరు కొట్టుకున్నారు. మీకు ఏమన్నా ఐడియా ఉందా? చెప్పి చూశారు కదా ఫ్రెండ్స్. మామూలుగా అయితే అదే టైంలో నేనున్నాను, నేను మొత్తం చూశాను. ఇప్పుడు మీకు ఎందుకు కొట్టున్నారు అంటే ఒక ఆయనకి తల పగిలిందంట, మీరే చేయించారా? ఏరివాళ్ళు చేస్తుంది. మీకు ఐడియా ఉందా? తెలియదు అన్నారు. ఎందుకు వస్తున్నారు? మీకు ఐడియా ఉందా? చూసారు కదా, రెండోసారి అంటే ఒక ఆయనకి తల పగిలిందంట. మూడోసారి చూసారు కదా, నేనే కొట్టించాను. మీరేమన్నారు? కావాలంటే పిఎస్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టుకున్నారు. మేము మామూలుగా మీడియా తరఫు నుంచి వచ్చాం. దేనికి కొట్టించారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే మీరే కొట్టించారని చెప్తారు. చూద్దాం ఇక్కడ నిన్నేం జరిగిందో వీళ్ళిద్దరు అడుగుదా. బాబా ఈ ఊరేనా మీది? ఈ ఊరు కాదయ్యా. ఏ ఊరు? మాది కర్నూలు జిల్లా. అయితే ఇక్కడ నిన్న ఇద్దరు తన్నుకున్నారు, మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఇక్కడ ఇద్దరు తన్నుకున్నారు నిన్న, మీకు ఏమన్నా ఐడియా ఉందా? నేను లేవు. చూసారు ఫ్రెండ్స్, మీరు నిన్న ఇదే టైంలో కనుక్కునేటప్పుడు మేము ఉన్నాం అంటున్నారు. ఏం జరిగింది బాబాయ్? నేను లేదు మా నాన్న, నేను లేవు. అది అంటే మామూలుగా మీరు చూసారన్నారు కదా, ఏం జరిగింది అసలు ఇక్కడ ఇద్దరికి? చూడలేదు నాన్న, మేము అన్నం తీసుకుని పోయే వాళ్ళం, ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఎందుకు ఆయన అట్లా ఎందుకు చేశారు మీరు? ఏమో మేము కాదు నాయన, వాళ్ళు ఎవరు వాళ్ళకి. చూసారు మీరు ఏం చేసుకున్నా కానీ మాకేం కాదు అంటున్నారు. దేనికన్నా అట్లా? ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? అట్లా కదన్నా, ఆయనకి వినపడదు. దేనికి అట్లా ఎందుకు చేశారు చెప్పండి. నేను చెప్తాను అంటే మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం, ఏం జరిగింది ఏందని కొద్దిగా మా వాళ్ళు చెప్తే అడగటానికి వచ్చాం. అడుగుతుంటారు, తీయక వాళ్ళని అడుగు. దేనికి వచ్చి చెప్పాలని? దేనికి కొట్టారు? మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? చూసారు కదా, ఇది ఈ టవల్ది నిన్న చిన్న గీతగాని అక్కడ ఉంది. నిన్న చిన్న గీతగాని అక్కడ ఉంది. ఎందుకు అట్లా చేశారు? నేను చెప్తాను ఆయన చేయలేదా? నాకేం అవసరం? డబ్బు అన్నం ఇస్తారు రోజు, ప్రతిరోజు మమ్మల్ని కాదు, అక్కడ గుళ్ళో ఉన్నారు కమిటీ వాళ్ళు, వాళ్ళని అడుగుపోయి. ఇంత కిరాతకంగా చంపారు, వీళ్ళైనా ఇంత కూల్ గా కూర్చున్నారు ఇక్కడ చెట్టు కింద, పోలీసులకు కానీ భయపడకుండా. దేనికి ఇంత డేర్? మేమెందుకు భయపడతాం? మేము ఇలాంటి చాలానే చూసామంటున్నారు. గమ్మత్ కాదు ఇట్లా, అసలు ఇంత అలా చేసి ఇలా రిలాక్స్ ఎలా కూర్చున్నారు? రిలాక్స్ సిగరెట్ గా తాగుతున్నారు. ఎంత కూల్ గా ఉన్నారంటే వీళ్ళు. ఇంకా ఎన్ని చేశారో మనం ఇంకా చూద్దాం, ఇంకా కూబీలు అవుదాం. ఇంకా నువ్వు తలకాయ తింటావు అంటున్నారు, నువ్వు ఇంకా కొద్దిగా 2-3 క్వశ్చన్లు అడిగితే నీ తలకాయ లేపేస్తావు అంటున్నారు. దేనికి ఇంత కిరాతకంగా మీరు ఎందుకు మారాల్సి వచ్చింది?
కూర్చో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చిందంట, ఇంకో ప్లేస్ కి వెళ్దాం పాండి అంటున్నారు. దేనికి అన్నట్టు మీకు అసలు సుపారీ ఇస్తుంది ఎవరు? మరి పెద్ద గమ్మత్తుకు మాట్లాడుతున్నాలే, ఆయనకి వినపడదు. కూర్చో కూర్చో ఊకట్ట అంటున్నారులే, ఆయన ముందే చూసారు కదా ఫ్రెండ్స్, ఆయనేనంట దీనికి హెడ్. మొత్తం ఎంతమంది ఉన్నారు గ్రూప్, మీ గ్రూప్? మొత్తం అన్నాయి బ్యాచ్, మొత్తం అన్నాయి బ్యాచ్. ఏ ఊరు మీది? మా ఎరవడపాలెం. మేము న్యూస్ ఛానల్ నుంచి వచ్చాం. ఇక్కడ నిన్న ఇద్దరు తన్నుకున్నారు, మీకు ఏమన్నా ఐడియా ఉందా? తెలియదు. చూసారు కదా ఫ్రెండ్స్, తెలుసా అన్నాడు, మొత్తం అన్నాడు. ఇప్పుడు ఒకటి లాగుదాం. మనకు తెలియదండి, అంటే మా ఊరు కాదు. మొత్తం 10 మంది ఉన్నారా? నేను లేనంటే మా ఊరు కాదు, నేను లేనంటే మా ఊరు కాదు. ఎర్రగొండపాలెం అంట. అంటే ఎందుకు చంపాల్సి వచ్చింది ఆయన్ని? ఏం మనకు తెలియదు సార్, నాకు తెలియదు సార్, నాకు తెలీదు. అంటే మీరే హెడ్? మాకు తెలియదు సార్, నువ్వు ఎందుకు మీరే హెడ్ కదా. మళ్ళీ ఇది మొత్తం న్యూస్ ఛానల్ వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి. ఆయన ఇప్పుడే అంటున్నారు మీరేమన్నా చేసుకోండి, నేను పిఎస్ కైనా వస్తాను. ఒకసారి బాబాయ్ అడుగుదాం. బాబాయ్ ఒక్క నిమిషం, ఈ ఊరేనా మీది? కాదమ్మా. ఏ ఊరు? మాది పల్లెటూరు. అదే ఏ ఊరు? గురిపాలెం. ఇక్కడ నిన్న ఇద్దరు కొట్టున్నారు, మీకు ఏమన్నా తెలుసా? తెలియదు. కొద్ది గట్టి అంటే మనం ఏం లేదు, యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. తెలియదులే. చూసారు కదా ఫ్రెండ్స్, తెలుసు అంటారు. ఎందుకు కొట్టించారు? తెలియదు సోయాను, తెలియదు సోయాను, తెలియదు. ఎంత ఇచ్చారు వాళ్ళకి సుపారీ? మంచి బాగుందని మంచి బాగుందని అంటే ఆయన తల పగిలింది. ఆయన మీ కండ, ఇది వేరే కండవా? నిన్న కొండ ఉంది అక్కడ. బాగున్నా కారు వస్తుంది ఇట్లా. ఎంత ఇచ్చారండి సుపారీ? అరగా గోరికను ఏం మాట్లాడుతున్నా? నేను మామూలు తెలుగు కదా. మరి ఏంది తెలుగు కదా. మరి ఏంది నాకేంది? చూసారు ఫ్రెండ్స్, వైట్ అండ్ వైట్ వేసుకొని దర్జాగా తిరుగుతున్నారు. నిన్న అట్లా అయినా గానీ. ఎంత ఇచ్చారండి? ఓకే, మన పిఎస్ వాళ్ళకి తెలుసు అంట, కానీ ఎంతమంది తెలుసు మీకు? సీఎం గారు తెలుసా? నాకెవరు తెలియదులే, నాకెవరు తెలియదులే. నేను ఈ ఆఫీస్ చూసారు కదా, ఎక్కడ ఆఫీస్ ఉందండి. ఎంతమంది ఉన్నారు మీ గ్యాంగు? నువ్వే మామూలుడు కదా, నువ్వే మామూలుడు కదా. చూసారు కదా, మమ్మల్ని ప్లీజ్ చెప్పండి, ఎందుకు ఎంతమంది ఉన్నారు మీ గ్యాంగ్? మీరేనా ఓనరు? ఆగు నువ్వు. కాదా? ఏ కాదా? ఎవరు మరి? ఏం మాకేం మీకు కానీ తెలియదు. ఇంకో గ్యాంగ్ ఉందా? భలే కామెడీ పెట్ట ఉందా? భలే కామెడీ పెట్ట